గవర్నర్ ప్రసంగానికి కొన్ని సవరణలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇచ్చిన నోటీసును వెనక్కి తీసుకున్నారు. గవర్నర్ తమిళసై ప్రసంగంలో గత ప్రభుత్వాన్ని నిరంకుశ నిర్బంధ ప్రభుత్వంగా దూషించారని ఆమె మండిపడ్డారు. తొలి రోజు కావడంతో సవరణలను వెనక్కి తీసుకునేందుకు ఆమె అంగీకరించారు. అయితే ఆ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని, ఆ పదాలు రికార్డుల్లో నుంచి తొలగించాలని కోరినట్లు కవిత తెలిపారు. మండలి సమావేశం ముగిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఉభయ సభల్లో జరిగిన గవర్నర్ ప్రసంగంపై ప్రజలు చాలా బాధపడ్డారని తెలిపారు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని, మండలిలో బీఆర్ఎస్ కు మెజారిటీ ఉందని గుర్తు చేశారు. జై తెలంగాణ. ఈరోజు గవర్నర్ గారి స్పీచ్ మీద ధన్యవాద తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ జరిగింది. మరి నిన్న గవర్నర్ గారి స్పీచ్ను చూసి చాలా మంది కూడా బాధపడడం జరిగింది. గత 2 సార్లు ప్రభుత్వంలో ప్రజలు ఓట్లేస్తేనే భారీ మెజార్టీతో గెలిచినటువంటి ప్రభుత్వాల మీద విపరీతమైనటువంటి వ్యాఖ్యలు గవర్నర్ ప్రసంగంలో చేయడం అందరినీ కూడా బాధించింది. అల్టిమేట్గా ఒకసారి అధికారం ఉంటుంది, ఒకసారి అధికారం పోతుంది, విషయం అది కాదు. కాకపోతే ఎప్పుడు ఏ ప్రభుత్వాలు ఎన్నుకోబడినా కూడా అవి ప్రజల చేతనే ఎన్నుకోబడతాయి. కాబట్టి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలను నిరంకుశ ప్రభుత్వాలుగా, నిర్బంధ ప్రభుత్వాలుగా రకరకాలుగా దూషించేటటువంటి ప్రయత్నం గవర్నర్ ప్రసంగంలో జరిగింది. అందరం కూడా అభ్యంతరం తీసుకున్నాం. మరి అందుకే ఇవాళ శాసన మండలిలో గవర్నర్ ప్రసంగానికి ఒక అమెండ్మెంట్ కూడా ఇచ్చి మరి ఆ పదాలు తొలగించాలని కోరడం జరిగింది. ఎందుకంటే అది గవర్నమెంట్ని నిర్వచించేటటువంటి క్రమంలో తెలంగాణ ప్రజల యొక్క మ్యాండేట్ని అవమానపరిచినట్టుగా ఉంది. కాబట్టి ఆ అమెండ్మెంట్ని ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం తొలి రోజు కాబట్టి, పరిపాలన ఇప్పుడే వారు చేపడతా ఉన్నారు కాబట్టి, ప్రభుత్వం యొక్క రిక్వెస్ట్ మేరకు, వారు చేసినటువంటి అభ్యర్థన మేరకు బీఆర్ఎస్ పార్టీదే మండలిలో మెజారిటీ ఉంది. మేము గట్టిగా అనుకుంటే ఓటింగ్లో అమెండ్మెంట్ తీసుకొని రావచ్చు కౌన్సిల్లో. కాకపోతే ప్రభుత్వానికి సహకరించాలి, తద్వారా ప్రజలకు కూడా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో మొదటి రోజు కాబట్టి గవర్నర్ ప్రసంగంలో ఉన్నటువంటి అంశాలకు తీవ్రమైనటువంటి అభ్యంతరం బీఆర్ఎస్ పార్టీ తరఫున వ్యక్తం చేస్తూ మేము మా యొక్క అమెండ్మెంట్ని విత్డ్రా చేసుకోవడం జరిగింది. అయినప్పటికీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.